హల్లెలూయా. చూడండి, గత వారము ప్రార్థన గురించి మనందరితో దేవుడు మాట్లాడాడు. నిజంగా ఉదయకాలం యొక్క ప్రార్థన మరి దేవుడుతో ముఖ దర్శనం. హల్లెలూయా. ఉదయకాల ప్రార్థన ఒక అగ్ని లాంటిది. హల్లెలూయా. బైబిల్లో చూసినప్పుడు మరి అనేక మంది భక్తులు ప్రార్థించినట్టు చూస్తున్నాం. మరి యాకోబు చూసినట్లయితే యాకోబు ప్రార్థన తన వ్యక్తిగతంగా మరి ఒక దిక్కు ఆశీర్వదింపబడి తండ్రి యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క ఆశీర్వాదము, మరి లాబాను దగ్గర తన మామ దగ్గరికి వెళ్ళి వివాహము, తను చేయుచున్న పనంతా ఆశీర్వదింపబడేవాడు. ఆయన మరి యాకోబు పని ద్వారా లాబాను ఎక్కువగా ఆశీర్వదింపబడేవాడు. మరి అక్కడి నుంచి బయలుదేరిన తప్ప మరి దేవుడు అక్కడి నుంచి లాబాను నుంచి వచ్చేసినాడు. లాబానుతో దేవుడు మాట్లాడుతాడు, ఇదిగో నా కుమారుని యాకోబుని వదిలేసే. లాబాను కూడా అంటాడు, ఇదిగో రాత్రి నాకు నీ దేవుడు నాకు దర్శనమై ఉన్నాడు. కొన్ని దర్శనమైనా కానీ లాబాను మాత్రం నమ్మడు. యాకోబును పంపించేస్తాడు. కానీ ఇద్దరిని పంపుతాడు. ఒక వర్తమానం తెలుస్తుంది యాకోబుకు. ఏమన్నా అంటే దగ్గరగా మరి నీ అన్న చాలామంది సైనికులను చాలామంది నీ వద్దట నీ మీదికి వచ్చుచున్నాడని. యాకోబుకు చాలా భయం వేస్తుంది, చాలా హృదయంలో కలవరం పుడుతుంది. మనకు మీదికి యుద్ధం వచ్చుచున్నది అని అంటే, మన మీదికి పోరాటం వచ్చుచున్నదంటే మనకందరికీ హృదయంలో ఒక భయం వేస్తుంది. హల్లెలూయా. మరి యాకోబు ఇవంతా మనకు తెలిసిందే. యాకోబు ఒకటే వారందరినీ తన భార్యను విడిచి పక్కకు పెట్టి, తన పిల్లలను పక్కకు పెట్టి, తనకున్న ఆస్తిని పక్కకు పెట్టి ఒకటే ఏకాంతముగా దేవునితో పెనుగులాడుతాడు. హల్లెలూయా. అందుసరే ఏకాంతముగా అన్నాడు. చూడండి, ఆది కాండము 32వ అధ్యాయము, ఆది కాండము 32వ అధ్యాయము 22 నుంచి చదవాలి. ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశను. యాకోబు ఒకడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు ఒలిసెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన, నీ పేరు ఏమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకైన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఈ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ పెనుగులాడుతున్నాడు. అంటే రాత్రంతా పెనుగులాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నీ యొక్క ప్రార్థనల ఏ విధంగా ఉంది? ఇక్కడ యాకోబు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను వదిలిపెట్టను అంటున్నాడు. నీవు నాకు జవాబు ఇచ్చేంత వరకు నేను వదిలిపెట్టను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? జవాబు వచ్చేంత వరకు కూడా నేను వదిలిపెట్టాను, నన్ను ఆశీర్వదించు. ప్రార్థన అంటే ఏందో తెలుసా?
దేవుడితో నీకు కావాల్సింది అడగడము, దేవుణ్ణి పెనుగులాడుతూ ఉన్నాడు. అంతేకాదు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదిలిపెట్టను అంటున్నాడు. మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నీ ప్రార్థన ఏ విధంగా ఉంది? యాకోబు అయితే పెనుగలాడుతూ ఉన్నాడు, నన్ను ఆశీర్వదించు ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. నువ్వు నాకు ప్రార్థన జవాబిచ్చేంత వరకు నేను విడిచిపెట్టను అంటున్నాడు. మనం ప్రార్థిస్తూ ఉన్నాం. కొంతలోనే, కొద్ది సమయంలోనే, కొద్ది రోజుల్లోనే మన ప్రార్థన ఏమవుతుందంటే, మరి ఆ పెనుగులాడడం కానీ, ఆ ఫోకస్గా ప్రార్థన చేయడం కానీ లేకపోతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబు ప్రార్థన అంటే ఏందో తెలుసా? నీకు జవాబు వచ్చేంత వరకు ప్రార్థించడమే ప్రార్థన. అందరం హల్లెలూయా చెప్తారా? నీకు జవాబు వచ్చేంత వరకు నువ్వు ప్రార్థించడమే ప్రార్థన. ఇక్కడ ఆస్తి ఉంది, కుటుంబముగా ఏర్పడింది, దేవునితో పెనుగలాడుతున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే నా సహోదరుతో నన్ను తప్పించని ప్రార్థన చేయట్లే. అందరం హల్లెలూయా చెప్తారా? నీవు ప్రభువా, నా సహోదరుడు నా మీదికి వచ్చుచున్నాడు భయం వేసినా, సహోదరుడు నన్ను చంపివేస్తాడని భయం వేసినా, ఇక్కడ మనము 22 నుంచి మనము చూచినట్లయితే అక్కడ పెనుగులాడు దాంట్లో ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టను అంటున్నాడు. ఇక్కడ సహోదరు మీద వచ్చి నన్ను చంపేస్తాడేమో, హత్య చేస్తాడేమో, ఇంకేం చేస్తాడేమో అని అనుకుంటున్నప్పటికీ ప్రార్థన మాత్రం ఏం చేస్తున్నాడంటే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనకు అనేక మంది శత్రువులు ఉండవచ్చు, అనేక మంది నీ మీద నానా రకాలుగా నీ మీదికి వచ్చుచుండవచ్చు, చీకటి శక్తులు, దురాత్మ క్రియలు. కానీ నువ్వు దేవునితో ప్రార్థించి పెనుగులాడి ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వాదం నువ్వు పొందుకున్నట్టయితే రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. స్తోత్రం చెప్తారా? అందరం హల్లెలూయా చెప్తారా? ఈరోజు నువ్వు ఆశీర్వాదం అంటే ఏందో తెలుసా? ఓటమి అనేదే నువ్వు చూడవు. పక్కవారితో ఓటమి అనేది నువ్వు చూడవు అని. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఓడిపోయాడా? హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభు శిలువలో చనిపోయాడని. సమాధి వేయబడ్డాడు, తిరిగి లేచి ఉన్నాడు, ఆయన సజీవుడు. హల్లెలూయా. ఆయన కొర్రాల దెబ్బలు తింటుంటే, ముళ్ళ కిరీటం తెరిస్తూ ఉంటే, ఆయన రక్తం కార్చుతూ ఉంటే అయ్యో అందరికి ఏమనిపించిందంటే, నిందలు అవమానాలు వచ్చినప్పుడు అందరూ కూడా అరే ఇది నా ఓడిపోయి ఉన్నాడు అన్నట్టు అనుకుంటున్నారు. కానీ చనిపోయి మూడో దినాన్ని తిరిగి లేచి హల్లెలూయా ఓటమే ఎరగనివాడు. హల్లెలూయా. ప్రార్థన ఏందో తెలుసా? నువ్వు రోజు దేవుని యందు ప్రార్థిస్తే, దేవుని దేవుని ఆశీర్వాదమును పొందుకుంటే, వాగ్దానమును పొందుకుంటే నువ్వు ఓటమే చూడవు. ఇందాక వచ్చేటప్పుడు నాన్నతో ప్రార్థన చేసుకుంటూ వచ్చినాం. నాన్న ఒక ప్రార్థన చేసిన, ప్రభా ఓటమే లేదంటున్నావు అవుతుంది అని. హల్లెలూయా. ఓటమే లేదు మనకు. కానీ మనము దేవుని యందు ప్రార్థన అన్నది, ఆ ప్రార్థన యొక్క శక్తి అన్నది పెనుగులాడుట, దేవునితో పెనుగులాడుట అన్నది, ప్రభా నీ ఆశీర్వాదం పొందుకుంటే కానీ నేను ముందు కదలను. ఆమె దేవునికి స్తోత్రం చెప్తారా? చాలామంది తొందరపడతా ఉన్నాం ఆశీర్వాదం ఆశీర్వాదం అని చెప్పేసి. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం ఏందో తెలుసా? శత్రువులు కూడా ఎంతమంది బలవంతులైనా సరే, బలవంతుడు నీ మీదికి వచ్చినా సరే, గొలియాతు లాంటి నీ మీదికి వచ్చినా సరే, నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే, నువ్వు అభిషేకం పొందుకున్న వ్యక్తివైతే, అది గొలియాతు అయినా సరే, ఇంకా ఎవరైనా సరే, అంధకార సమూహము, దురాత్మ సమూహము నీ మీదికి వచ్చినా సరే, నీవు ప్రార్థించే వ్యక్తి, దేవునితో సావాసం చేసిన వ్యక్తి, దేవుని వాగ్దానమును పొందుకున్న వ్యక్తి, నువ్వు ఆశీర్వాదమును పొందుకున్న వ్యక్తివైతే నువ్వు ఓటమి చూడవు. స్తోత్రం చెప్తారా? అందరం హల్లెలూయా చెప్తారా? చూడండి,
మన పాస్టర్ గారు నాన్న సేవ ప్రారంభము నుంచి, మా నాన్న ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేసేవాడు, చక్కటి జీతం వచ్చేది. అప్పుడు ఇంకా మా పెద్ద కడుపులోనే ఉంది, 8 నెలలు అనుకుంటా. దేవుడు పిలిచినాడు, ఆ పిలుపును అన్నీ వదిలేసుకొని వచ్చేసినాడు అంతే. ఇంకా 2-3 సంవత్సరాలు చేస్తే మంత్లీ పెన్షన్ కూడా వచ్చేసి, ఇంకా చక్కటి ప్రమోషన్ కూడా వచ్చేది. ఇప్పుడు కూడా నెలకు ఇప్పుడు కూడా జీతం వచ్చేది. చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. దేవుడు పిలిచినాక అన్నీ వదిలేసినాడు. మా యొక్క బాబాయిలు కూడా బాగా ఇంజనీరింగ్, ఆ టైంలోనే ఇంజనీరింగ్ చదివేవాళ్ళు, చక్కటి చదువు చదివేవాళ్ళు. వారందరూ సడన్గా ఒక తుఫాన్ లాగా అయిపోయింది వారి జీవితంలో. ఎన్నో ఆపదకలు, ఎన్నో నిందలు, అవమానాలు, అడుగున ముందుకెళ్దామంటే అడుగున సాతాను ఏదో రకంగా ఆపుదాం అని. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? ఏదో రకంగా అటు కుటుంబములుగా, వారి సొంత కుటుంబముగా, మా కుటుంబంలో కూడా, సంఘంలో కూడా నానా రకాలుగా అపవాది ఎన్నో రకాలుగా వాడు అణచివేయాలని చూచున్నాడు. కానీ నాన్న దేవునితో వాగ్దానం పొందుకున్నాడు, దేవునితో పెనుగులాడినాడు, దేవునితో ఆశీర్వాదం పొందుకున్నాడు, దేవునితో ఒక వాగ్దానం, ఒక నిబంధన పొందుకున్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? అందుకే దేవుని కృపను బట్టి, దేవుని నిబంధన బట్టి, దేవుడిచ్చిన వాగ్దానం బట్టి అపవాది ఎన్ని పన్యాగాలాడినా వాడు ఓడిపోతున్నాడు. తప్పలు కూడా దేవుని స్తుతించరా? స్తోత్రం చెప్తారా? ఇటు మా కుటుంబంలో, నా వ్యక్తిగత జీవితంలో, మా కుటుంబంలో, మా పిల్లల విషయాల్లో, నలుగురి విషయాల్లో అపవాది ఎన్నో రకాలుగా వాడు చేస్తున్న ప్రతిటికి మేము దేవునికి దగ్గర అవుతున్నాం తప్ప, స్తోత్రం చెప్తారా? ఇంకా దేవునికి దగ్గర అవుతున్నాం తప్ప దేవుని కృపను బట్టి ముందుకు మమ్మల్ని కొనసాగిస్తూ ఉన్నాడు. చెప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? దగ్గరగా చెప్పలు. దేవుని కృప అంతే. అంటే యాకోబు దేవునితో పెనుగులాడి ఉన్నాడు. ఆశీర్వాదం, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను విడిచిపెట్టాడు అంటున్నాడు. దేవుని బిడ్డలా, నువ్వు వ్యక్తిగతంగా ప్రతిరోజు నువ్వు దేవునితో పెనుగులాడి నువ్వు ప్రార్థించి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటే, గత వారాల్లో చెప్పాడు కదా, నీకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చేంత వరకు నేను విడిచిపెట్టను అన్నట్టు. నేను విడిచిపెట్టాడు, నిన్ను విడువడు, ఎడబాయడు, నమ్మదగినవాడు. అందుకే దేవుని బిడ్డలారా, ప్రార్థన వదిలిపెట్టాడు. ప్రభువా నా సహోదరుడు నా మీదికి వచ్చుచున్నాడు, నన్ను చంపివేస్తాడు, నన్ను కాపాడానలే, ప్రభు నువ్వు ఆశీర్వదించు అంటున్నాడు, నువ్వు నాకు ఆశీర్వదించు అంటున్నాడు. ప్రార్థన చేయమంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం ఏందో తెలుసా? అబ్రాహాము యొక్క ఆశీర్వాదం ఏందో తెలుసా? శత్రువుని ఎదుకు వచ్చిన, వింటున్నారా? శత్రువుని వద్దకు వచ్చిన నీతో ముద్దులాడతాడు. స్తోత్రం చెప్తారా? సహోదరుడు యాకోబు ముందు ఆస్తి అంతా ముందుకు పంపితే ఏం చేసినాడు? ఇవన్నీ నాకు వద్దంటాడు. హల్లెలూయా, ఫస్ట్ హగ్ చేసుకుంటాడు. ఒకరికొకరు సహోదరులు ఏం చేస్తారు? ముద్దు పెట్టుకుంటారు. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? శత్రువులను ఏం చేసినా దేవుడు మిత్రులుగా మార్చినాడు. శత్రువుల ఎదుట భోజనం దేవుడు సిద్ధపరిచినాడు. ఇది దేవుని యొక్క ఆశీర్వాదం. అనుకున్నాడు, అరే నేను ఏ ఆస్తి అయితే తీసుకొని వచ్చినాడో, ఏదైతే పొందుకున్నాడో నా సహోదరికి ఇస్తే అతడు ఏమైనా చల్లబడతాడేమో అనుకున్నాడు. కానీ ఆల్రెడీ తన యాకోబుని చూచి అన్నయ్య చాలా సంతోషపడ్డాడు. మేబీ ఏ విధంగా వచ్చిండో తెలియదు, కోపంగానే వచ్చిండొచ్చు. కానీ యాకోబుని చూచినప్పుడు ఏమైంది? లోపల ప్రేమ పుట్టి దేవునికి అందరం హల్లెలూయా చెప్తారా? ఇది దేవుని యొక్క ఆశీర్వాదం. దేవుని యొక్క ప్రార్థన ద్వారా నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు పొందుకుంటే
నీ మీది కొట్టేవారు కూడా నీకు సహాయం చేస్తారు. నీ మీద నిందలు వేసే వాళ్ళు కూడా ఒక దిక్కు వారే నీ కొరకు నిలబడతారు. ఆమేన్. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? ప్రార్థన అంటే ఏంటంటే దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చినాడు. ఇశ్రాయేల్ అంటే ఆశీర్వాదంగా మార్చినాడు. నువ్వు ప్రార్థించినప్పుడల్లా నువ్వు ఆశీర్వాదకరుడుగా ఉంటావు. నీ ద్వారా అనేక మందిని నువ్వు ఆశీర్వదిస్తావు. అయ్యో హల్లెలూయా చెప్తారా? అందుకోసం నేను ప్రార్థిస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. నేను ప్రార్థిస్తే నేను అనేక మందికి, లక్షలాది మందికి, కోట్లాది మందికి ఆశీర్వాదకరంగా ఉంటా. చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? మొదటిగా నీ కుటుంబానికి నీకు ఆశీర్వాదము, నీ కుటుంబానికి ఆశీర్వాదము, నీ స్నేహితులకు ఆశీర్వాదము, నీ సహోదరులకు ఆశీర్వాదము. యు వుడ్ బ్లెస్డ్ అనమాట. చూడండి 30 వచనం చూసినట్లయితే 30 ఒకసారి చదవండి. 32, 30 ఆదికాండము 32, 30. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. దేవుని ముఖాముఖి చూచి తిని. అందుకోసం దేవుని ముఖాముఖి చూచి తిని. ఎప్పుడు? ప్రార్థించినప్పుడు. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుని ముఖాముఖిగా చూస్తావు. హల్లెలూయా. పాట ఉంటుంది, నీ ముఖ దర్శనం చాలయ్యా. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? వస్తుందారా? నీ ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా. ఇది కొత్త పాట వస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. నీ ముఖ దర్శనం చాలయ్యా. అందరూ ఒకసారి అండి, నీ ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించి, ఈరోజు నా దేవుని ముఖాముఖిగా చూచుకున్నాను. 365 రోజులు మనందరం దేవుని ముఖాముఖిగా చూచదముగాక. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ఆమేన్. విగ్రహంగా చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? మరి ఎబ్బేజు యొక్క ప్రార్థన చూసినట్లయితే చూడండి, మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 1 Chronicles 4th chapter 10th verse. యా. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఎబ్బేజు చూసినట్లయితే 9 చదవండి ఒకసారి. 9. ఎబ్బేజు తన సహోదరుల అందరికంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదనపడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. యబ్బేజు అని అర్థం ఏంటంటే వేదన, కన్నీరు, దుఃఖం, చేదు. ఎవరైనా కానీ కుమారుడు పుట్టిన, కుమార్తెను పుట్టిన ఆ పేర్లు ఎట్లుంటాయి? అయ్యో ఎవరు ఇంటలే హల్లెలూయా చెప్తారా? పేర్లు ఎలా ఉంటాయి? ఆ పేర్లు ఉండడానికి 1000 పేర్లు పక్షిస్తారు. చాలా ఈ పేరు పెట్టాలా, ఆ పేరు పెట్టాలా. ఎవడైనా కానీ శాపగ్రస్తుడా అని, చేదు లాంటి వాడు అని, దుఃఖము లాంటి వాడు అని, ఎవరైనా కానీ వారి కుమారులు కానీ బాధ అని పెట్టినారా? అరే బాధ ఇటు రారా అంటారా? ఎవడు పెట్టాడు.
కన్నీరు అని పిలుస్తారా ఎవరైనా పిల్లలను? చేదు అని ఎవరైనా పేరు పెట్టుకుంటారా? ఎబ్బేజు అని పేరు పెట్టడం జరిగింది. ఎబ్బేజు అని అర్థం ఏంటంటే బహు దుఃఖంతో తన తల్లి వేదనతో కన్నందుకు తన కుమారుడి పేరు ఏం పెట్టినారు? ఎబ్బేజ్ అని పెట్టి. ఎబ్బేజ్ అంటే గత వారం మేడ్చల్లో ఒక అబ్బాయి ఎబ్బేజ్ అని పేరు పెట్టి. నాకు ఎందుకు ఎబ్బేజ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తన తల్లి తన సహోదరులు అందరూ అతన్ని ఎబ్బేజు అని పిలిపించేవారు. నేను ఎవరైనా పేర్లు అడిగితే వారి పేరు ఒక అర్థం ఏంటిదో అడుగుతాం, అవునా కదా? ఈ మధ్యకాలంలో పేరు ఒకరు అడిగిన ఏం పేరు అంటే ఏదో పేరు చెప్పారు, దాని అర్థం అంటే అని అవుతున్నారు. పేరు పెట్టడమే, అర్థాలు తెలియదు. కానీ పెద్దవాళ్ళు మాత్రం వారు పేరు పెట్టేటప్పుడల్లా దాని అర్థం ఏంటిదో చూడండి. యెహోషువ అంటే ఒక పేరు అర్థం ఉంది, అబ్రాహాం అంటే ఒక అర్థం ఉంటుంది, పౌలు అంటే ఒక పేరు ఒక అర్థం ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభు అన్న రక్షకుడు అని అందరం హల్లెలూయా చెప్తారా? అందుకే పేరులో ఉంటుంది. ఒకసారి నేను చూస్తున్నాను, ఒక దురాత్మ అసలు పోవట్లే. ఆ దైవజనుడు ఏం చేశాడంటే ఆ పేరుని క్యాన్సిల్ చేసి కొత్త పేరు పెట్టాడు. ఎప్పుడైతే ఆ కొత్త పేరు పెట్టినారో వెంటనే ఆమెకు విడుదలైంది. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? చూడండి, అందుకే మన పిల్లలకు మనము పేరు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం చెప్తారా? అందరం బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? అది నేను భాస్కర్ అన్న చిన్నబాబు పేరు జాయ్. అందరం హల్లెలూయా చెప్పండి. ఒకరోజు అడిగిన, జాయ్ అని ఎవరు పెట్టిరన్న పేరు అని అడిగిన. పేరు పెడితే చిన్న నువ్వే పెట్టినావు అన్న. అయ్యే నేను ఎప్పుడు పెట్టినా. ఒకరోజు అప్పుడు గుర్తుకొచ్చింది చెప్పినప్పుడు. ఏమైనా అంటే వాడిని ఎత్తుకున్నప్పుడు నా చేలో పెట్టుకున్నా, వాడు నవ్విండు. నవ్వంగానే వాని పేరు జాయ్ అన్న. స్తోత్రం హల్లెలూయా. ఆ జాయ్ అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? జాయ్. గణేష్పల్లిలో ఒక అడిగినారు, ఏమని పేరు పెట్టాను, పేరు పెట్టాను. ఆరాధన జరుగుతుంది, పాట అప్పటి వరకు పేరు రాలే పాట ఆరాధన ఆరాధన అంటే సడన్గా ఆరాధన పెడితే ఎట్లుంటుంది అన్న పోలీస్ స్పిరిట్ చెప్పిన. ఆ పాప పేరు ఆరాధన పెట్టేసిన. మనం పేర్లు పెడితే ఇట్లా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరచునుగా. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కొంతమంది అడుగుతారు, చెప్తాను, కానీ వాళ్ళకు 3 పేర్లు పెట్టుకుంటారు ఆల్రెడీ. మంచిదే తల్లి. నేను అందుకే ఎవరు పేర్లు పెట్టినా తల్లిదండ్రులు మీ ఇష్టం, మీరు మాట్లాడుకొని చేసుకోండి అమ్మా అని చెప్తా. ఓకే, ఎవరైనా కానీ ఒక కుమారుని పేరు ఆ విధంగా పెట్టారు. కానీ తన సహోదరులు కానీ స్నేహితులు కానీ వారందరూ కూడా ఎబ్బేజ్ అడే ఏడుపు కట్టినోడా. మనం కూడా అంటుండే కదా, ఏడుపు కట్టినోడా, ఏడుపు దానా, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు. అది ఎప్పుడో ఒకసారి అంటాడు, కానీ ప్రతిరోజు అంటే అతని పేరే అదైతే. కానీ ఒక్కటి ఎబ్బేజ్ చేస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా నీ జీవితం అంతా కూడా ఏడుపుతో దుఃఖముతో ఉన్నదేమో. ఎబ్బేజ్ ఒక్కరు ప్రార్థిస్తున్నాడు, ప్రభువా ఇశ్రాయేలు దేవునికి ప్రార్థిస్తున్నాడు, నిక్షేమముగా నన్ను ఆశీర్వదించు తండ్రి. అందుసరే ప్రభువా నిక్షేమముగా నన్ను ఆశీర్వదించు ప్రభువా. హల్లెలూయా. ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం అంటే ఏంది? అబ్రాహాము యొక్క ఆశీర్వాదం ఏంది? ఒక మాట చెప్పాలి అంటే నువ్వు కూడా ఆశ్చర్యపోతావు అబ్రాహాము యొక్క ఆశీర్వాదం ఏంటో. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తాడు అని చెప్తే ఆ ఆశీర్వాదము ఎవరికి అర్థం కాదు. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఇక్కడ ఎబ్బేజు
చాలా దుఃఖముతో వేదనతో దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. ప్రభువా, నా సోదరు, నా స్నేహితులు, నా తల్లి తండ్రులు, నా బంధుమిత్రులు అందరూ కూడా నన్ను ఏడుపు కొట్టినోడా అంటున్నాడు. నన్ను దుఃఖ పెడుతున్నారు, బాధ పెడుతున్నారు. ఒక్కరు నిశ్చయించుకున్నాడు, నేను దేవుని యొద్ద ప్రార్థన చేస్తాను, నేను దేవుని యొద్ద నేను మొరపెడతానని ప్రార్థన చేసిన ప్రభువా, నీవు తప్ప ఎవ్వరు కూడా నన్ను ఆశీర్వదించలేడు. నా చేదులాంటి జీవితాన్ని, నా దుఃఖముతో కూడిన నా జీవితాన్ని నీవు మధురంగా మార్చుతావు అని దేవుని దగ్గర ప్రార్థించినాడు. హల్లెలూయా. చూడండి ఏ విధంగా ప్రార్థన చేయుచున్నాడు. ఏమంటే, మొరపెట్టి నిక్షేమముగా ఆశీర్వదించి నా సరిహద్దులో విశాలపరచు. అందొకసారి నిక్షేమముగా నన్ను, అందొకసారి నిక్షేమముగా నన్ను ఆశీర్వదించి సరిహద్దులో విశాలపరచు. దేవుని ఒక ఆశీర్వాదం ఏం చేస్తుంది అంటే నేను విశాలపరుస్తుంది. హల్లెలూయా. ఒకటి, నీ జీవితం విశాలమవుతుంది, నీ ఇల్లు విశాలమవుతుంది, నీ పొలం విశాలమవుతుంది, నీ కారు విశాలమవుతుంది. పెద్దదైతే స్తోత్రం చెప్తారా? ఎవరు ఆమెనంటే హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుని యొక్క ఆశీర్వాదం ఎప్పుడు ఏం చేస్తుంది అంటే మహిమ నుండి అధిక మహిమలోనికి తీసుకెళ్తా. 20,000 ఉన్నాయి, 30,000 అవుతుంది. 30,000 నుంచి 40 పెరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. నీ ఒక మాట చెప్పాలంటే నీ శాలరీ తగ్గనే తగ్గదు. పక్కవతి నీ శాలరీ తగ్గదు, నీ రాబడి తగ్గదు. ఇది దేవుని యొక్క ఆశీర్వాదం. సరిహద్దులో విశాలపరుస్తా ఉంటా. నువ్వు 1 ఎకరా ఉన్నదనుకోండి, సంవత్సరానికి ఒక్కొక్క ఎకరా కొనుక్కుంటూనే పోతావు. ఒకవేళ నువ్వు 70 సంవత్సరాలు వచ్చే వరకు నీకు 70 ఎకరాలు ఉంటాయి. ఎవరు ఆమెనంటే హల్లెలూయా. ఇది దేవుని యొక్క ఆశీర్వాదం. ఎవరైనా కానీ ఈ స్థలము అమ్మేస్తానంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. సరే, వాళ్ళు తగినట్టు వారికి ప్రార్థన చేస్తా కానీ నా లోపల ఆశ లేదంటే మన బిడ్డలు, దేవుని బిడ్డలు ఎప్పుడు స్థలాలు కొనుక్కుంటూనే వెళ్ళాలి, ఇల్లులు కొనుక్కుంటూనే వెళ్ళాలి. ఎవరు ఆమెనంటే నమ్మకం నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? ఇది బైబిల్ చెప్తుంది. సరిహద్దులు విశాలపరుస్తూ ఉన్నాడు. ప్రభువా, సరిహద్దులు విశాలపరచు తండ్రి అంటున్నాడు. నీ చెయ్యి నాకు తోడుగా ఉంది, దయచేసి ఒకటి అందుకు ప్రభువా, నీ చెయ్యి నా మీద ఉండునుగాక, నీ చెయ్యి నా మీద ఉండునుగాక. ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా మనం ఈ ప్రార్థన చేయాలి. మీ పిల్లల మీద మీరు ఎక్కడికి, ప్రభా నీ చెయ్యి నా మీద ఉండునుగాక, నీ హస్తము నా మీద ఉండునుగాక, నీ ఒక బలిష్టమైన చేతి కింద నేను ఉండునుగాక, నా కుటుంబం ఉండునుగాక, విశ్వాసులు ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? మీరు అనేక విధంగా ప్రార్థన చేస్తారేమో, ఇది ప్రార్థన ఎప్పుడూ మర్చిపోదు. నా సరిహద్దులు విశాలపరచు ప్రభువా, నీ చెయ్యి నా మీద ఉండునుగాక. అందరూ సరేనండి. ఎవరు చెయ్యి? దేవుని చెయ్యి నా మీద ఉండునుగాక. ఆయన హస్తము నా మీద ఉండునుగాక, ఆయన హస్తము నా పిల్లల మీద ఉండునుగాక, ఆయన హస్తము నా వ్యాపారం మీద ఉండునుగాక, ఆయన హస్తము నా వెహికల్ మీద ఉండునుగాక. చప్పలు కొట్టి ఒకసారి దేవుని స్తుతించండి. ఆమేన్. హల్లెలూయా. నీ చెయ్యి నా మీద తోడుగా ఉండి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. అదొకసారి కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించు. పరలోక ప్రార్థనలో కూడా ఒకటి ఉంటుంది, ప్రభా నేను శోధనలో పడిపోకుండా నన్ను తప్పించు. హల్లెలూయా. స్తోత్రం చెప్తాడా? ఇక్కడ కీడును నువ్వు ప్రార్థిస్తే శోధన రాక తప్పదు, కానీ తప్పిస్తా. అందుకోసారి నేను ప్రార్థిస్తే శోధన వస్తుంది,
కానీ దేవుడు తప్పిస్తాడు. అందుకే ప్రార్థించా. ఒకరు చెప్పారు, ప్రార్థించేవాడు ఎప్పుడు పాపంలో పడడంట, ప్రార్థనలు లేనివాడు పాపంలో పడుతాడు. పాపంలో ఉన్నవాడు ప్రార్థించలేడు, ప్రార్థించేవాడు పాపంలో పడలేడు. మనం ప్రార్థిస్తే, దేవునితో ముఖాముఖిగా చూస్తే శోధనలు, టెంప్టేషన్స్ అన్నీ మనకు జరుగుతాయి, కానీ అవన్నిటినీ విజయం కలుగుతాయి. యోసేపుకు 44 యొక్క భార్య పాపము చేయమన్నది, కానీ జయించి ఉన్నాడు. కారణం ఏంటంటే దేవునితో ప్రార్థించే వ్యక్తి. దేవునికి అందరం హల్లెలూయా చెప్తారా? స్తోత్రం చెప్తారా? షద్రక్, మెషక్, అబేద్నెగో ఆ విగ్రహానికి మోకరించకపోతే అగ్నిగుండంలో వేస్తా అన్నారు. వారు ప్రార్థించేవారు. అగ్నిగుండం నుంచి దేవుడు తప్పించినాడు. స్తోత్రం చెప్పి తప్పించడం అంటే అందులో ఆయనకు చాలా వారికి వెచ్చగా ఉంది. దానియేలు ప్రార్థించే వ్యక్తి. సింహం బోలో వస్తే ఆయన సింహం బోలో ఏం చేసినాడు? చక్కగా నిద్రపోయాడు. హల్లెలూయా. పౌలు శీలనేమో చెరసాలలో ఏం చేసిరు? పాటలు పాడిరు, ప్రార్థన చేసిరు. కానీ దానియేలేమో నిద్రపోయినాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం ప్రార్థించే వ్యక్తులుగా ఉన్నప్పుడు ఎటువంటి కీడు వచ్చినా, ఎటువంటి టెంప్టేషన్ వచ్చినా అందులో నుంచి తప్పించుటకు, అందులో పాల్గొనకుండా దేవుడు నిన్ను రక్షిస్తూనే ఉంటాడు. ఒక మాట చెప్పాలంటే దేవుడు నీకు జ్ఞానం కలిగిస్తాడు. బైబిల్ చెప్తుంది, నా ఉపదేశం అంగీకరించి నా మాటలు నీ హృదయంలో పెట్టుకుంటే జార స్త్రీ నుంచి నువ్వు తప్పించుకుంటావు అని చెప్పేసి. జ్ఞానము చూడండి, సరే నా టాపిక్ ఇది కాదు, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. చూడండి, సామెతలు 2వ అధ్యాయం అనుకుంటా. ఎవరికైనా తెలిస్తే చెప్పండి వాక్యము. సామెతలు 2వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిలజేయును. ఎస్. ఇప్పుడు 15 నుంచి చదవండి. వారు నడుచుకొని త్రోవలు వంకరవి, వారు కుటిలవర్తనులు, మరియు అది జారస్త్రీ నుండి, మృదువుగా మాటలాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని విడిచినది, తన దేవుని నిబంధనను మరచినది. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారితీయును, అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. చూడండి ఇక్కడ, మరియు అది జారస్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరాస్త్రీ నుండి నిన్ను రక్షించును. హల్లెలూయా. ప్రార్థన ఏం చేస్తుందంటే, వాక్యం ఏం చేస్తుందంటే, నేను హృదయంలో దాచిపెట్టుకున్నప్పుడు జారస్త్రీ నుంచి, పరాస్త్రీ నుంచి దేవుడు ఏం చేస్తాడు? అయ్యో ఎవరు చెప్పట్లేదు, అది వినండి. ఈ రక్షిస్తాడంట. నిజంగా యోసేపు ఆ పాపము నుంచి దేవుడు రక్షించి ఉన్నాడు. అందరం హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం. అందరం బిగ్గర హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. శోధనలు రాకుండా ఉండవు, టెంప్టేషన్ అనేది రాకుండా ఉండవు. అందుకే మనము ఉదయకాలంలో దేవునితో సావాసం చేస్తే ఆ టెంప్టేషన్ల నుంచి జయించుటకు సామర్థ్యం ఇస్తాడు దేవుడు. ఆ వాక్యము మనలో ఉండాలి, ఆ మాటలు మన హృదయంలో ఉండాలా.
ఆ మాటలు ఆ హృదయంలో ఉన్నట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము వివేచన మనకు కలుగుతుంది. అది ఏం చేస్తుంది అంటే, ఇగో పాపములో పడకుండా చేస్తుంది. యోసేపు జ్ఞానవంతుడు, దేవుని ఆత్మ ఆయనలో ఉంది, జ్ఞానం ఉంది, వివేచన ఉంది. పాపములో పడకుండా ఆ పాపమును జయించుటకు అందుకే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనలో ఉంటే మనకు జ్ఞానం ఉంటుంది. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మనకు వివేచన ఉంటుంది. ఇదిగో అటువంటి పాపములో నుంచి జయించుటకు దేవుడు కృప చూపుతాడు. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? చూడండి, సరిహద్దులు విశాలపరచమంటున్నాడు. నీ హస్తము నా మీద తోడుగా ఉండంటున్నాడు. నా కీడు రాకుండా నన్ను తప్పించుమంటున్నాడు. అందరం హల్లెలూయా చెప్తారా? నిజముగా దేవుడు ఎబ్బేజుని, ఆయన ప్రార్థన విని ఎబ్బేజుని తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించున్నాడు అంట. అందరూ అనండి హల్లెలూయా అనండి. అందరూ హల్లెలూయా చెప్పండి. అందరూ సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించును గాక. పన్నెండు మంది ఉన్నారు. యాకోబుకి పిల్లలు 12 మంది ఉన్నారు. ఆ 12 మందిలో ఎక్కువగా ఆశీర్వదింపబడిన ఎవరు? యూదానా? యోసేపు ఎక్కువగా ఆశీర్వదింపబడ్డాడు. ఎందుకనగా దేవుని యొక్క ఆత్మ ఆయనలో ఉంది. దేవుని పిలుచుకున్నాడు, దేవుని అదంతా ఉంది. నువ్వు సహోదరులైనా, నీ స్నేహితులైనా, నీ ఇంకెవరైనా సరే, ఇప్పుడు దావీదు చూసినప్పుడైనా పర్వాలే, చూస్తే వాళ్ళ సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించినట్టు చూస్తున్నా. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కృప మనం ప్రార్థించినప్పుడు నీ సహోదరుల కంటే నిన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. చూడండి, అబ్రాహాం పిలిచినప్పుడు, అబ్రామా నేను నిన్ను ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? నిన్ను రక్షిస్తున్నాడా? నిన్ను కాపాడుతున్నాడా? ఏమన్నాడు ఫస్ట్? అబ్రామా రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అందుకొకసారి దేవుడు నిన్ను పిలిచి ఏం చెప్తున్నాడు తెలుసా? నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అబ్రాహాం పొరపాటు చేయలేదా? ఆశీర్వాదం పొందుకలే. ఇస్సాకు పొరపాటు చేయలే, ఆశీర్వాదం చూడలేమా? యాకోబు పొరపాటు చేయలే, ఆశీర్వాదం చూడలేమా? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని కృప ఏందో తెలుసా? మనం కొన్నిసార్లు పొరపాటులు చేసిన ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఎప్పుడు తెలుసా? దేవుని యొద్ద పశ్చాత్తాపమును పొందుతాయి. తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడి తండ్రి దగ్గరకు వస్తే హల్లెలూయా. మీ పిల్లలు తప్పు చేసి నీ యొద్దకు వచ్చి క్షమాపణ అడిగితే ఏం చేస్తావు? ఇంకా కొడుతూనే ఉంటావా? నిజమైన పక్షాపన. వాడు యాక్టింగ్ చేసినాడు అనుకోండి, ఇంకా కొడుతూనే ఉంటావు. కానీ హృదయంలో నుంచి పక్షాతాపంతో నీ దగ్గరకు వస్తే ఏం చేస్తావు అని ఏమన్నా ముద్దులే ఉంటాయి. అందరం హల్లెలూయా చెప్తారా? నిజమైన పక్షాతాపన నీ హృదయంలో ఉప్పొంగేటట్టు చేస్తా, సంతోషం కలుగుతుంది. నేను కాలేజీలో ఉన్నప్పుడు ఏదో ఆ గిల్టీ అన్నది నా దాంట్లోనికి వచ్చి 3 రోజులు ఉపవాసం ఉన్నా. అందరం హల్లెలూయా చెప్తారా? ఆ 3వ రోజు చూడాల చాలా హ్యాపీగా ఉన్నా, చాలా సంతోషంగా ఉన్నా. మనలో ఉన్న ఆ గిల్టీ అంతా వెళ్ళిపోనుగాక. యేసుక్రీస్తు నామములో, యేసు రక్తం మన గిల్టీ కాన్షియస్ అంతా తీసివేయునుగాక. అయ్యో నేను తప్పు చేసిన పొరపాటు చేసిన అని ఏమంటారు దీని హృదయంలో నువ్వు ఊకే అనుకుంటే ఆ గిల్టీ అనేది నిన్ను ఆశీర్వదించదు. నువ్వు పశ్చాత్తాపపడి మరల నేను చెయ్యను ప్రభా నువ్వు ముందుకెళ్తే నీలో ఆ సంతోషం, ఆనందము 2 రెట్లుగా ఎక్కువగా ఉంటాయి. స్తోత్రం చెప్తారా? చూడండి, ఇంకొక ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన.
చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు 5వ అధ్యాయము 16, 17. మీ పాపములను ఒకనితో నొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై యుండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. ఆమేన్, హల్లెలూయా. ఏలియా ఏ విధంగా ప్రార్థిస్తున్నాడు? విశ్వాసముతో ప్రార్థిస్తున్నాడు, ఆసక్తితో ప్రార్థిస్తున్నాడు. అందరూ విశ్వాసంతో ప్రార్థిస్తున్నాడని, ఆసక్తితో ప్రార్థిస్తున్నాడని. నువ్వు ప్రార్థించినప్పుడల్లా విశ్వాసముతో ప్రార్థించాల. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకుండా నువ్వు ప్రార్థిస్తే అది పాపం. నువ్వు ప్రార్థించినప్పుడల్లా విశ్వాసముతో ప్రార్థించాలి. అందుకొకసారి విశ్వాసముతో అన్నాడు, బిగ్గరగా విశ్వాసముతో ప్రార్థించాలి. ఏలియా విశ్వాసముతో ప్రార్థించినాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 7 మార్లు ప్రార్థించినట్టు చూస్తున్నాం. 7వ మారు తన దాసునికి చెప్తాడు, వెళ్ళి చూడమంటే చేతంతో మేఘం కనబడదు. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? మొదటిసారి, రెండోసారి, మూడోసారి, 4, 5, 6, 7సారి ఒక చిన్న చెయ్యి అంతా ఒక మేఘం కనబడుతుంది. ఎస్, అయిపోయా. ఆహాబు, ఇగో కుండపోత వర్షం వచ్చేస్తుంది అని. అప్పుడు వెంటనే ఆ మేఘాలన్నీ నల్లటి మేఘాలు వచ్చేస్తాయి. చూడండి, మొదటిగా ఏలియా ప్రార్థించినప్పుడు అసలు మేఘాలే లేవు. కానీ ప్రార్థిస్తూ 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 చూస్తుంటే 7వ మారికి కొంచెం మేఘం వచ్చింది, కొంచెం కదిలింపు కనిపించింది. మొత్తం మేఘాలు కాదు, కొంచెం మేఘాలు కనిపించినాయి అంతే. నీ విశ్వాస సహితమైన ప్రార్థన, నీతిమంతుని యొక్క ప్రార్థన బహుబలమైనది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అంటున్నాడు. ఏలియా విశ్వాసముతో ప్రార్థించినాడు. మొదటిసారి జవాబు రాలే, 7వసారి జవాబు వచ్చింది. ఆ జవాబు వచ్చినప్పుడు కూడా కొంచెమే మేఘంగా అనిపించింది, కానీ విశ్వాసంతో లేచేసినాడు. స్తోత్రం చెప్తారా? నీ విశ్వాస సహితమైన ప్రార్థన ఎటువంటిది అంటే, కొంచెం ప్రార్థిస్తుంటావు, రిజల్ట్స్ చూస్తూ ఉంటావు. అందరం హల్లెలూయా చెప్తారా? జవాబు చూస్తూనే ఉంటావు. అందుకోసరి జవాబు చూస్తూనే ఉంటావు. ఏదో ప్రార్థన చేసుకుంటే వెళ్ళిపోలే. ఇటున్నారా? ప్రార్థన చేస్తున్నాడు, తన దాసుని చెప్తున్నాడు, మేఘం వెళ్ళి చూడు. ప్రార్థన చేస్తున్నాడు, మేఘం వెళ్ళి చూడు. ప్రార్థన చేస్తున్నాడు, మేఘం వెళ్ళి చూడు. అందరం హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్లో 0 ఉందనుకోండి, ప్రార్థించండి, చూసుకోండి. ఒకసారి ప్రార్థించండి, చూసుకోండి. 7వసారి 1000 రూపాయలు పడతాయి, సారీ 1 కోటి రూపాయలు పడతాయి. ఎవరు ఆమెనంటే హల్లెలూయా చెప్తారు. చూడండి, నమ్మలేకపోతున్నాం. స్తోత్రం చెప్తారా? ఫర్ ఎగ్జాంపుల్, నీ శరీరంలో ఏదైనా కంతి ఉంది, శరీరంలో ఏదైనా జ్వరం ఉంది, లేదా ఏదైనా బలహీనత ఉంది. విశ్వాసంతో నీ చేతులు పెట్టి ప్రార్థించుకోండి. ప్రభా, యేసు నామములో స్వస్థత కలుగును గాక. చెక్ చేసుకోండి. హల్లెలూయా. నాకు -2.7 సైట్, ఇది -1.7. ఎన్ని ప్రార్థనలు చేసిన, దగ్గర 1.5-2 సంవత్సరాలు ప్రార్థన చేసిన, చెక్ చేసుకుంటూనే ఉన్నా. కానీ ఇప్పుడు గుర్తులేదు, నేను ఎప్పుడు స్పెట్స్ పక్కకు పెట్టాడో నాకు ఇంకా గుర్తుకులేదు. ఎందుకంటే 5 minutes కూడా నేను స్పెట్స్ పక్కకు పెట్టినా అనుకో, హెడేక్ చాలా వచ్చేది, నేను తట్టుకోలేకపోతా. చాలా అంటే చాలా, ఆ హెడేక్ అనేది నేను తట్టుకోలేను.
కానీ ప్రార్థిస్తూ 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 నాకు తెలియకుండానే నేను ఎప్పుడు వదిలేస్తాను ఇప్పుడు కూడా నాకు తెలియదు, గుర్తుకే రాదు. మళ్ళీ చెక్ చేసుకునేవాడిని, తీసి చెక్ చేసుకునేవాడిని, ఎప్పుడో ఏమో తెలియదు. హల్లెలూయా. ఇది విశ్వాస సహితమైన ప్రార్థన. అందరం హల్లెలూయా చెప్తారా? స్తోత్రం చెప్తారా? స్తోత్రం చెప్తారా? దేవుని బిడ్డలారా, విశ్వాస సహితమైన ప్రార్థన ఏంటంటే అగైన్ ఏ విధంగా ఏలియా ప్రార్థించి మరలా బయటికి వెళ్ళి చూడమంటున్నాడు. మనము చూడం, ప్రార్థించుకుంటూ పోతూ ఉంటాం, జవాబు వస్తుందో లేదో చూస్తూ ఉంటాం. కానీ విశ్వాస సహితమైన ప్రార్థన రిజల్ట్స్ వచ్చిందో లేదో చూస్తూ ఉంటాం, జవాబు వచ్చిందో లేదో ఒక పరీక్షిస్తూ ఉంటాం. నీ రిపోర్ట్స్ ఉన్నాయి, ఇట్లున్నాయి అనుకోండి, ఆ రిపోర్ట్స్ నువ్వు ప్రే చేసినావు, మళ్ళీ రిపోర్ట్ చూపించుకో. అందరం హల్లెలూయా చెప్తారా? స్తోత్రం చెప్తారా? ఆ రిపోర్ట్ చూడగానే నీకు భయం వేసింది, నువ్వు ప్రార్థిస్తున్నావు, రిపోర్ట్ చూడాలంటే భయం అవుతుంది మళ్ళా. అట్లా కాదు, నేను ప్రార్థించిన విశ్వాస సహితమైన ప్రార్థన ఏంటంటే నేను ప్రార్థించిన నాకు జవాబు వస్తుంది. స్తోత్రం చెప్తారా? ఒకసారి రాకపోవచ్చు, రెండోసారి రాకపోవచ్చు, మూడోసారి రాకపోవచ్చు, ఒక్కటి మాట ప్రార్థించే వాడికి తప్పక జవాబు వస్తుంది. చప్పట్లు కూడా దేవుని స్తుతించాలి. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? అందుకే ప్రార్థించాలా. నువ్వు ప్రమోషన్ గురించి ప్రార్థిస్తున్నావు కానీ ప్రమోషనే వస్తలే, కానీ ప్రార్థించు. మొన్న ఒక దైవజనుడు ఒక సాక్ష్యం చెప్తున్న, వారి చర్చిలో ఒక సిస్టర్ ఒక ప్రమోషన్ గురించి, వారు సెంట్రల్ జాబ్లో చేస్తారంట. చాలా సంవత్సరాల నుంచి ఆవిడ మేడం ఆ సిస్టర్ది ప్రమోషనే ఇవ్వట్లేదంట. తన ముందున్న వారికి అందరికీ ప్రమోషన్ ఇస్తున్నంట, కానీ ఈమెకు మాత్రం ప్రమోషన్ ఇవ్వట్లేదు. అక్కడ ఉన్నవారు అందరు అన్నారంట, కనీసం ఈరోజు బర్త్డే ఉంది ఆ సార్ది, ఈరోజు స్వీట్లు పంపించండి, అట్లనే నీకు ప్రమోషన్ ఇస్తాడేమో అని చెప్పేసి. అట్లా స్వీట్లు ఇచ్చి ఏదో ఇచ్చి వెళ్ళేటప్పుడు, సార్ నా ప్రమోషన్ ఎందుకు సార్ నువ్వు లేట్ చేస్తున్నావు అంటే, ఆయన అన్నాడంట, నేనున్నంత వరకు నేను ఇక్కడ నుంచి పోను, నేను అస్సలే నీకు ప్రమోషన్ ఇవ్వను అన్నాడంట. ఏమనకుండా సైలెంట్ ఉందంట, ఏ కొట్లాటలో ఏం కంట ప్రేయర్ చేసుకుంటాం. అందరం హల్లెలూయా చెప్తారా? అసలు ట్రాన్స్ఫరే కాదంట. కానీ ఏమైందంట, ఆ విజయవాడ నుంచి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్, ఆ హైదరాబాద్లో ఉన్న వ్యక్తి విజయవాడలోకి ట్రాన్స్ఫర్. ఈ విజయవాడ ఆయన వచ్చి ఆమె చూసి, నీకెందుకు ప్రమోషన్ రాలేదు అంటే, పలానా ఇక్కడ ఉన్న వ్యక్తి నీకు విజయవాడలో ఉన్న హైదరాబాద్కు వెళ్ళిన వ్యక్తి, హైదరాబాద్లో నుంచి ఇక్కడికి వచ్చిన విజయవాడలో ఉన్న వ్యక్తి, వీళ్ళిద్దరికి పడదంట. ఏంది పడదు? వీళ్ళిద్దరికి పడదంట. ఆయన ఇవ్వలేడు కనుక ఫస్ట్ ప్రమోషన్ నీకిస్తా అని చెప్పి ప్రమోషన్ ఇచ్చాడు. అయ్యో, ఈ దేవుని చూడండి, ఓపికతో, ఇది సహనముతో, ఇట్స్ ఎ మిరకల్, అద్భుతం. నీ ఒక ప్రమోషను లేదా ఇంకొకటి మానవులు ఆపుతున్నారేమో, నీ యొక్క ప్రార్థన మాత్రం మానవద్దు, నీ ప్రయత్నం మాత్రం మానవద్దు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలా, చూస్తూనే ఉండాలి. అందుకొకసారి నువ్వు ప్రార్థించాలా, చూస్తూనే ఉండాలా, పరీక్షిస్తూనే ఉండాలా. ఆమేన్. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మనం ప్రార్థిస్తున్నామని పరీక్షించట్లే. నీ కంటికి ప్రార్థిస్తున్నావు, నీ హార్ట్కి ప్రార్థిస్తున్నావు, షుగర్కి ప్రార్థిస్తున్నావు, బీపీకి ప్రార్థిస్తున్నావు, కొలెస్ట్రాల్కి ప్రార్థిస్తున్నావు, కానీ మనం విశ్వాసంతో చూడట్లేదు. విశ్వాసం అంటే నువ్వు చూస్తావు, రిజల్ట్స్ కనబడతాయి, తప్పక కనబడతాయి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? ఇటువంటి ప్రార్థన, ఏలియా ప్రార్థన, మనం అనుకుంటాం ఏలియా ప్రార్థన ఎటువంటిదంటే, ప్రార్థించేవాడు, చూసేవాడు.
ప్రార్థించేవాడు, పరీక్షించేవాడు, చూసేవాడు. ఒకటి తెలుసు ఏలియాకు, విశ్వాసంతో నేను ప్రార్థిస్తున్నా, తప్పక నాకు జవాబిస్తాడు. దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థించేటప్పుడు విశ్వాసముతో ప్రార్థించండి, విశ్వాసముతో అడగండి, తప్పక దేవుడు మీ జీవితంలో జవాబిచ్చునుగాక. దేవునికి స్తోత్రం చెప్తారా? చూడండి, ఇంకొక ప్రార్థన, దావీదు ఒక ప్రార్థన, ఇది అందరూ వినండి. చూడండి, కీర్తనలు 41, కీర్తనలు 41, 9వ వచనం. నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తనుటకై తన మడిమెనెత్తెను. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము. ఆమేన్. ఇక్కడ నేను నమ్ముకొని నా స్నేహితుడు నా ఇంట భోజనమును చేసినవాడు నన్ను తన్నుటకే తాన మడమే నెత్తెను. అందరూ ఒకసారి చూడండి, అందరూ ఒకసారి చదవండి. ఆమేన్. నీతో నువ్వు నమ్ముకున్న స్నేహితుడు, నీ ఇంటిలో భోజనం చేసిన వ్యక్తి తానే తన్నుటకు నీ మీద చేతులు ఎత్తినాడు. అప్పుడు ఎంత బాధ అవుతుంది, ఎంత దుఃఖం అవుతుంది. ఇది దావీదు జీవితంలో కలిగినది. నీతో స్నేహముగానే ఉంటున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు, కానీ వారి హృదయంలో అంతా ద్వేషం ఉంది. చూడండి, 2 సామ్యూయేలు 15వ అధ్యాయము 31 చదవండి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహితోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహితోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేశాను. థాంక్ యూ జీసస్. yes. రైట్. అబ్షాలోము చేసిన కుట్రలలో అహితోపేలు చేరి ఉన్నాడని దావీదుకు తెలియజేయగా, దావీదు యెహోవా అహితోపేలు యొక్క ఆలోచనలు చెడగొట్టుమని. ఎవరు ఆలోచనలు? అహితోపేలు ఎవరు? దావీదు యొక్క, అందరూ ఒకసారి చూడండి, దావీదు యొక్క స్నేహితుడు, తనతో పాటు భోజనం చేసేవాడు. దావీదు యొక్క హృదయం అంతా ఈ స్నేహితుడికి అహితోపేలుకి చెప్పేవాడు. ఈ అహితోపేలు ఏం చేశాడు? అబ్షాలోముకి చెప్పేవాడు. అబ్షాలోము ఏం చేసేవాడు? కుట్రలు పనేవాడు. అయితే ఎప్పుడైతే దావీదుకు తెలిసినదో ఎలా ఉంటుంది, నీతో స్నేహం చేసిన వ్యక్తి, నీతో చక్కగా మాట్లాడిన వ్యక్తి, నీతో భోజనం చేసిన వ్యక్తి, నీ విషయాలన్నీ నువ్వేమనుకున్నావు అంటే నీ విషయాలన్నీ అతనికి చెప్పినావు. అతను ఏం చేసినాడు? ఫేస్బుక్లో పెట్టిండు. ఏం చేసిండు? ఫేస్బుక్లో పెట్టిన అనుకో. శత్రువు అంటే ఆలోచనలు కలిగిన వారికి కుట్రలు పడడానికి ఇతను సహాయపడతా ఉన్నాడు. అది దేవునికి విరోధం. మన జీవితంలో కూడా మన స్నేహితులు, మనతో పాటు ఉన్నవారు, మనతో భోజనం చేసేవారు, నువ్వు నమ్మి నీ యొక్క విషయాలన్నీ వెల్విషర్గా ఉన్నాడని నువ్వు అన్ని విషయాలు వారికి చెప్తే, కానీ అతను ఏం చేస్తున్నాడు? శత్రువుల చౌతుల్లో కుదురుతున్నాడు.
అప్పుడు ప్రార్థిస్తుండ అహోపేతలు చేసిన కుట్రలన్నీ ఏమంటున్నాడు ఇక్కడ? చెడగొట్టు. హల్లెలూయా. ఎవరో చెడగొట్టు. దేవుని బిడ్డలారా, ఇప్పుడున్న జనరేషన్లో చూస్తే ఆన్లైన్ ఫ్రెండ్షిప్ కానీ, అందరం హల్లెలూయా, అందరు దేవునికి స్తోత్రం చెప్తారా? ఒక న్యూస్ విన్నా, ఆన్లైన్లో ఒక అమ్మాయి పరిచయం అయిందంట. ఆ చాటింగ్ చేసి ఆ అమ్మాయిని ప్రేమించు. వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి కదా అబ్బాయి. ఫాల్స్ రిలేషన్షిప్. నిన్ను మోసగించేవారు, నీ స్నేహితులు చెడు స్నేహితులు. అబ్షాలోమును కుట్రలో పాల్గొనేవాడు, సహాయపడేవారు, నిన్ను మోసగించేవారు, నీ దగ్గర నుండి నిన్ను మోసగించేవారు, నీతో పాటు ఉండి నీతో భోజనం చేసి మోసగించేవారు. ఫాల్స్ ఫ్రెండ్షిప్ అయినా, ఫాల్స్ రిలేషన్షిప్ అయినా, ఫాల్స్ చుట్టాలైనా, ఇంకెవరైనా కానీ అహోపేతులు చేయుచున్న నీకున్నారేమో, నజరైన యేసు క్రీస్తు నామములో చెదరగొట్టునుగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అందరూ ఈ ప్రార్థన చేయండి. ఇది చాలా మనకు ప్రాముఖ్యమే. ఎప్పుడైతే దావీదు ప్రార్థించినాడో, ఆయన చేయుచున్న తప్పులన్నీ కూడా బయగాటం వచ్చేసినాయి, బయటికి వచ్చేసినాయి. ఈరోజు నువ్వు ఈ ప్రార్థన చేయుచుండగా ఎవరైతే నీకు హాని చేయాలన్నారో వారందరి గుణాలు బయటికి వస్తాయి. అయ్యో, హల్లెలూయా చెప్పాలా? స్తోత్రం చెప్పారా? ఇది ఎంతమందికి కావాలి? ఇది అందరికీ కావాలి. ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి. లోపల ఉన్న ఈర్ష్య, ఈ లోపల ఉన్న అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. చదవండి మళ్ళీ ఒకసారి 31. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహితోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహితోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశాను. అంటే ఆ స్నేహితుని యొక్క ఆలోచనలన్నీ చెదరగొడుతున్నాడు. నీ జీవితంలో కూడా నీ బల్ల దగ్గర ఉండి నీతో పాటు ఉండి వారి యొక్క ఆలోచనలు చెదరగొట్టునుగాక. హల్లెలూయా. కొంతమంది చూస్తే మీ ఇంటికే వస్తారు, మీతో పాటే ఉంటారు, మీ పిల్లల జీవితాన్ని ఏం చేస్తూ ఉంటారు? నాశనం చేస్తారు తెలుసా? ఇదిగో వాడిని ప్రేమించు. అందరం హల్లెలూయా చెప్తారా? ఇగో వాడిని చూడు, ఇదిగో తాగు, ఇదిగో. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సొంత పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా రిబెల్గా ఉండాలని కొంతమంది చుట్టాలు, స్నేహితులు, బంధువులు వారిలో ఏం చేస్తున్నారు? చేదు నింపుతున్నారు. అటువంటి వారు చెదరగొట్టునుగాక. హల్లెలూయా. కుటుంబాన్ని చెదరగొట్టాలని, వింటున్నారా? కుటుంబాలను వేరు చేయాలని, స్నేహితులను వేరు చేయాలని ఇటువంటి కుట్రలు పన్నుకుంటున్నారు. దేవుడు ఈరోజు చెదరగొట్టునుగాక. ఆమేన్. హల్లెలూయా. నీకు కానీ, నీ కుటుంబానికి కానీ, నీ ప్రమోషన్ కానీ, నీ జాబుకు కానీ హాని చేయవారి యొక్క ఆలోచనలు చెదరగొట్టునుగాక. చప్పర్లు కూడా దేవుని స్తుతించండి ఒకసారి. బిగ్గరగా చప్పర్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్. హల్లెలూయా. నీతో బాగుండి నీ పిల్లలను తీసుకెళ్తాడు, వానికి అలవాటులు నేర్పుతాడు. అరే మీ నాన్న ఇట్లరా, మీ అమ్మ ఇట్లరా, మీ ఫ్యామిలీ ఇట్లరా, ఇదిరా అని చేదు నింపి పిల్లల ద్వారానే తల్లిదండ్రులకు ఏం చేస్తున్నారు? రిబెల్గా తయారు చేస్తున్నారు. నీ పనిలో కూడా అదే విధంగా ఉన్నారు. నిన్ను మోసగించేవారు ఉన్నారు. కొన్నిసార్లు మనం తెలుసుకోలేకపోతాం, కానీ వారి యొక్క ఆలోచనలు చెదరగొట్టునుగాక.
ఎప్పుడైతే ఇటువంటి ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన వేడికి అహేపేతుల యొక్క ఆలోచనలన్నీ ఎక్స్పోజ్ అయిపోయినాయి, బయటికి కనిపడిపోయినాయి. అంతవరకు సీక్రెట్గా ఉన్న దాగి ఉన్నాయన్నీ బయటికి కనిపించినాయి. ఈరోజు వచ్చే వారం లోపల నీ స్నేహితులు మందులు నీకు వ్యతిరేకంగా చేస్తున్న పనుగాలన్నీ ఎక్స్పోజ్ అవునుగాక, ఎక్స్పోజ్ అవునుగాక. మన వాక్యానుసారమైన ప్రార్థన బహుబలమైనది. అందరం దేవునికి స్తోత్రం చెప్పండి. అందరం హల్లెలూయా చెప్తారా? యా. ఇప్పుడు 21 చదవండి. కీర్తనలు 21 చదవండి. కీర్తనలు 20. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. ఆమేన్. ఆపత్కాలమందు యెహోవా, అందరూ అనండి, యెహోవా నాకు ఉత్తరం ఇచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఆపత్కాలమందు యెహోవా నీకు ఏం చేస్తాడంట? ఉత్తరం ఇస్తాడు. నువ్వు ఆపత్కాలంలో దేవుని మొరపెడితే నీకు ఉత్తరం ఇస్తాడు. అన్న వచ్చి సాక్ష్యం చెప్తాడు. దేవుడు ఈ వారంలో మంగళవారం రోజు అమ్మకు సడన్గా బాగలేదు. సోమవారం బాగలేదు, మళ్ళీ మంచిగా అయిపోయింది. మంగళవారం 2-3 గంటలకు లేచింది, రాత్రి మంచిగా ప్రార్థన చేసుకుంది, వాష్రూమ్ కూడా వెళ్ళేసి వచ్చింది. సడన్గా ఇంకా నోరు మాట్లాడి రావట్లే సరిగా, కాలు చేతులు అస్సలు కదలట్లే. మేము అనుకున్నాము స్కిన్ కొంచెం ప్రాబ్లం ఉంది, దాని ద్వారా ట్యాబ్లెట్ అయిన ద్వారా అట్లా అయిందని చెప్పి ముందు డాక్టర్ ఈవినింగ్ మేము ఫోన్ ద్వారా కన్సల్ట్ చేసాం. ఆయన నువ్వు వేస్తే అట్టడే గిజినెస్ ఉంటుంది, నిద్ర వస్తూ ఉంటుంది, ఆమె నిద్ర పెట్టండి అని చెప్పిన. కాలు అసలు లేవట్లేదు. మరి హాస్పిటల్ నుంచి అంబులెన్స్ కూడా తీసుకొచ్చి వాళ్ళు తీసుకురమ్మని చెప్పినాం. తీసుకురమ్మని చెప్తే అంబులెన్స్ తీసుకొచ్చినారు. 2 వ్యక్తులు వచ్చినారు, నేను, అన్న, వాళ్ళు 4 కలిసి లేపినా లేవట్లే, చైర్లో కూర్చోపెట్టలేని పరిస్థితి, పడిపోతా. మళ్ళీ మేడ్చల్ బాచిని పిలిస్తే నేను అప్పుడు కూడా లేవట్లేదు, పడిపోతాం, మాటలు రావట్లేదు, కింద పడిపోతాం. ఇట్లనో ఆ చైర్ మీద కూర్చోబెట్టాం, కింద లేపి పెట్టి అంబులెన్స్లో వెళ్ళాం. అంబులెన్స్లో వెళ్తే డాక్టర్స్ ఒక్కటే అన్నారు, కష్టం అని చెప్పినారు. హాస్పిటల్ కూడా వాళ్ళు కూడా తొందరగా ఎమర్జెన్సీలో వెళ్ళి పొటాషియం అంతా ఎక్కువైపోయింది, కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది, డయాలసిస్ అవుతుంది, హార్ట్ సరిగా పనిచేయట్లేదు, పల్స్ రేట్ అంత తగ్గిపోయినాయి, మేము చెప్పలేమన్నారు. మళ్ళీ రిపోర్ట్ చూపించడం, అన్నా నేనున్నాము, మేము వేరే హాస్పిటల్కి వెళ్తాము, అక్కడికి వెళ్తామంటే మధ్యలో కూడా ఏమైనా కావచ్చు అన్నారు, మేము చెప్పలేం అన్నారు. వారు కొంచెం ట్రీట్మెంట్ మంచిగానే చేశారు. అంబులెన్స్లో తీసుకెళ్ళి మియాపూర్లో పల్స్ హార్ట్లు తీసుకెళ్ళాం. వారు కూడా అదేమన్నా డయాలసిస్ చేయాలి అది ఇది అన్నారు. మేము కూడా గ్రూప్లో పెట్టి మన వాళ్ళందరికీ చెప్పి ఉన్నాం. సాయంకాలం వెంటిలేటర్లో వెళ్ళాలన్నారు. ఇగో రోజుకి ఇంత ఖర్చు అన్నారు. మాకు చాలా భయమైంది, చాలా దుఃఖమైంది. మన వాళ్ళందరూ ప్రార్థించిన ఆపత్కాలంలో మొరపెట్టినప్పుడు రాత్రి ఏమైందో తెలియదు, ఉదయకాలం లేచే వరకు అమ్మ మంచిగా అయిపోయింది. హల్లెలూయా, మంచిగా అయిపోయింది.
డాక్టర్స్ నువ్వు మంచిగా అయిపోయినావమ్మా అంటే స్తోత్రం అన్నది. గట్టిగా స్తోత్రం హల్లెలూయా అన్నది. ఆ డాక్టర్ నవ్వుతున్నాడు అంట. ఇక్కడ దేవుడు నన్ను రక్షించినాడు, దేవుడు నాకు బాగు చేసినాడు. హల్లెలూయా. అమ్మకు పరిచర్య చేయడానికి వచ్చిన వాళ్ళు ఆమెకు ఇగో యేసు రక్తం నన్ను బాగు చేసి నన్ను కొత్తగా నాకు జన్మించినాడు, బతుకున్న నువ్వు నమ్ముకో, దేవుడు బాగు చేసి ఆ పరిస్థితిలో కూడా సువార్త చేస్తావు. ఈవెన్ ఆ ఐసీయూలో మేము మళ్ళా జనరల్ వార్డుకి వస్తే ఆ ఐసీయూలో ఉన్న సిస్టర్స్ కూడా వచ్చి అమ్మని చూసిపోయారు. ఎందుకు తెలుసా? అంత కాంప్లికేటెడ్ సిచ్యువేషను ఒక్క రోజుల ఏ విధంగా అయ్యిందని చూసిపోయారు. అందరూ దేవునికి స్తోత్రం చెప్తారా? ఆపత్కాలములో మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. నా మైండ్లో ఏవేవో ఆలోచనలు వచ్చాయి. హాస్పిటల్లో ఉండి ఒక్కొక్క వాళ్ళు మాట్లాడుతున్నారు, అన్న టెన్షన్లో ఉన్నాడు, అన్న అక్క అందరం టెన్షన్లో ఉన్నాం. దేవునికి ఒకటే ప్రార్థన చేస్తాం, ప్రభువా ఒకసారి మళ్ళా ఛాన్స్ ఇవ్వు ప్రభువా. హల్లెలూయా. ఒక దిక్కు విశ్వాసము, ఒక దిక్కేమో పరిస్థితులంతా ఆయోమయం. హల్లెలూయా. కానీ మీరందరూ ప్రార్థన చేసినారు, చాలా సేవకులు అందరూ ప్రార్థించినారు. మీ అందరికీ కృతజ్ఞతలు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మీరందరూ ప్రార్థన చేసినారు. చూడండి, ఆపత్కాలం ముందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో ఉండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నిన్ను ఆదుకొనుగాక, ఆయన నీ నైవేద్యములో నన్ను జ్ఞాపకము చేసుకొనుగాక, నీ దహన బలును అంగీకరించునుగాక, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. నీ కోరికను సిద్ధింపచేసి ఆపత్కాలంలో మొరపెట్టినప్పుడు నేను అడిగిన దేవుని నిజంగా నీ అమ్మ విషయంలో అడిగినప్పుడు దేవుడి వాగ్దానం నెరవేర్చినాడు. యెహోవా నీ రక్షణ బట్టి నిన్ను జయ ఉత్సాహము చేస్తాడు. హల్లెలూయా. అందరం హల్లెలూయా చెప్తారా? దేవుడు నీకు జయమే ఇస్తాడు నువ్వు ఆపత్కాలంలో మొరపెట్టినప్పుడు. మా దేవుని నామం నటి మా ధ్వజము ఎత్తుచున్నాము, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. అందుకోసం నా ప్రార్థనలన్నీ సఫలపరచునుగాక. ఆమె కొన్నియా అన్నీయా? అన్నీ సఫలపరచునుగాక. యెహోవా తన అభిషక్తుని రక్షించినని నాకిప్పుడు తెలియను, రక్షణాధారమైన దక్షిణ హస్తము చూపును. ఆమేన్. హల్లెలూయా. తన పరిశుద్ధ ఆకాశములోండి అతనికి ఉత్తరం ఇచ్చును. కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయింపబడుదురు. మనమైతే మన దేవుడని యెహోవా నామం బట్టి అతిశయింపబడుతున్నాము. ఆమేన్. హల్లెలూయా. ఆ పెద్ద డాక్టర్ వచ్చి అమ్మకు చెప్తే హల్లెలూయా స్తోత్రం అన్నదండి గట్టిగా. ఆ డాక్టర్ నవ్వుతా ఉన్నాడు. స్తోత్రం హల్లెలూయా. వారందరినీ దేవుడు వాడుకున్నాడు. వారిని కూడా దేవుడు దీవించునుగాక, రక్షణ ఇచ్చునుగాక. కేవలం దేవుని కృప, కేవలం దేవుని యొక్క వాత్సల్యం ఈరోజు మన పాస్టర్ అమ్మ సజీవంగా ఉంది. మరణ అంచుల్లోనికి వెళ్ళి జీవంలోనికి తీసుకువచ్చినాడు. హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు.
నీ ప్రార్థనల్ని సఫలపరచునుగాక. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా చెప్తారా? మీ ప్రార్థనల్ని మాకు ధైర్యం ఇచ్చింది. మీ ప్రార్థనలన్నీ ఈరోజు నిలబెట్టి వాక్యాన్ని చూపించి చెప్పుటకు కృప చూపి దేవునికి స్తోత్రం చెప్తాండి. హల్లెలూయా, ఆమేన్. దేవుడి మాటలు మీ హృదయంలో ఉండునుగాక. ప్రభువా, అందరం 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం. తండ్రి, ప్రార్థన జవాబు వచ్చేంత వరకు ప్రార్థన, ఆశీర్వాదం పొందేంత వరకు ప్రార్థన ముఖ కాంతి, ఆయన ముఖము చూచుట ప్రార్థన, మనం ఫలించుటయే ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్. విశ్వాస సహితమైన ప్రార్థన. ఎబ్బేజు నిక్షేమగా నన్ను ఆశీర్వదించి సరిహద్దులు విశాలపరచు, నీ హస్తము నాకు తోడుగా ఉండి, ఓ కీడు సంభవించకుండా అందులో నుంచి నన్ను లేవనెత్తు అని ప్రార్థించినట్టు చూస్తున్నాం. విశ్వాస సహితమైన ప్రార్థన రిజల్ట్స్, జవాబు కొరకు చూస్తూ ఉంటుంది, పరీక్షిస్తూ ఉంటుంది. హల్లెలూయా. తండ్రి, ప్రార్థనలో మన స్నేహితులు, బంధువులు, మన భోజనముతో ఉన్నవారే అటు చెదరగొట్టుమన్నప్పుడు వారి ఆలోచనలన్నీ కూడా ఎక్స్పోజ్ అయి ఉన్నాయి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మనమందరం ప్రార్థించదముగాక. ప్రార్థన ఆత్మచేత నింపబడదరుగాక. ఆ ప్రార్థన ధూపములో, మంటలో ఆ చీకటి, ఆ శక్తులు, దురాత్మ క్రియలు లయమైపోనుగాక. థ్యాంక్ యూ జీసస్. నిక్షేముగా ప్రభా, నువ్వు పొందుతున్న దెబ్బల చేత స్వస్థత అంటున్నావు. ఏ రోగమున్నా, ఏ బలహీనత ఉన్నా యేసు నామములో స్వస్థత కలుగునుగాక. యేసు నామములో విడుదల కలుగునుగాక. ప్రతి హృదయములో సమాధానము కలుగునుగాక. ప్రతి కుటుంబములో సమాధానము కలుగునుగాక. ప్రతి కలవరను తీసేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి అవయవము తీసేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కంగారు తీసేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి సందేహమును తీసేయమని ప్రార్థిస్తున్నాం. ఓ రాబాల సకందరది కలబాద రికందరబల సెందరబలది కదురుదో. దేవుడు అద్భుతము చేయునుగాక, స్వస్థత చేయునుగాక. ఇప్పుడే విడుదల కలుగునుగాక. బ్లడ్ ఇన్ఫెక్షన్ నుంచి స్వస్థత కలుగునుగాక. కొలెస్ట్రాల్ నార్మల్ అవునుగాక. హార్ట్ నార్మల్గా పని చేయనుగాక. నూతనమైన హార్ట్ ఇచ్చునుగాక. కిడ్నీలు చక్కగా పని చేయనుగాక. చక్కగా యూరిన్ చక్కగా ఇన్ఫెక్షన్ నుంచి స్వస్థత కలుగునుగాక. బీపీ, షుగర్ నార్మల్ ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాను. గొంతు నొప్పి నుంచి స్వస్థత కలుగునుగాక. థ్యాంక్ యూ. నరాల వీక్నెస్ నుంచి స్వస్థత కలుగునుగాక. ఊపిరితిత్తులలో ఉన్న నీరంతా బయటికి వెళ్ళిపోనుగాక. ఇప్పుడే దేవుని హస్తం మిమ్మల్ని తాకునుగాక. ఆ ఊపిరి ఆక్సిజన్ లెవెల్ చక్కగా ఉండునుగాక. నీ కంటిలో ఉన్న ఆ బలహీనతని ఇప్పుడే దేవుని ఒక హస్తం మిమ్మల్ని తాకి స్వస్థపరచునుగాక. పంటి నొప్పి నుంచి స్వస్థత, ఇప్పుడు చెవు నొప్పి నుంచి స్వస్థత. థ్యాంక్ యూ జీసస్. అపవాది క్రియరల్ని లయమైపోనుగాక. ప్రభు, వారు చేయుచున్న పని ఆశ్రదింపడుగాక. నీ బలమైన హస్తం వారి మీద ఉండుగాక అని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. థ్యాంక్ యూ జీసస్. లెక్కలేని అద్భుతాల ఆశ్చర్యక్రియలు తండ్రి, ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ కూడి వచ్చిన వారందరికీ దేవుడు తోడుగుని నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. బ్లెస్ యు.